ముందుగా అయితే హ్యాపీ ఫాదర్స్ డే. సో ఈరోజు అయితే మా జానవి అయితే మా డాడీ కోసం ఒక గిఫ్ట్ అయితే తయారు చేసింది. ఎందుకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఏంటది? ఇది గ్రీటింగ్ కార్డ్. నేను హ్యాపీ ఫాదర్స్ డే చెప్పు. అందరికి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ ఫాదర్స్ డే. అందరికి చెప్పు. అందరికి హ్యాపీ ఫాదర్స్ డే. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ ఫాదర్స్ డే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మా జానవి మేమందరం కలిసి అయితే మా డాడీకి అయితే సర్ప్రైజ్ చేస్తున్నాం. నేనే చేసిన ఫ్రెండ్స్ రాసుకునేది ఉంటే ఎట్లా చేస్తారు చెప్పుర్రి. సో నేనైతే రాసుకున్నా, వీళ్ళందరు కలిసి ఇగో ఇది చేసిర్రు. అందరు కాదు, నేను తీసుకో. ఇది ఇచ్చినాక ఏం చేస్తారు నెక్స్ట్? ఇది ఇచ్చినాక డాడీ పార్టీ అడుగుతా. కేక్ తెప్పిమంటావా? కేక్ డాడీకి తెలియదు మేము కేక్ తెప్పిస్తున్నామని. మేమిద్దరం అనుకున్నాం కేక్ తెప్పించి కోపిద్దామని. దానికి చెప్తా అందరికి హ్యాపీ ఫాదర్స్ డే అని. పోదాం. సో ఫ్రెండ్స్, మా డాడీ అయితే పార్టీ అడిగి బిర్యానీ తినాలి. మా డాడీ అయితే కింద మెట్ల కాడ షటిల్ కాడ అయితే కూర్చుండు. మేమైతే పైన వీడియో తీసుకొస్తున్నాం. మా డాడీకి తెలియదు మేము వీడియో తీస్తున్నట్టు. నడు జల్లి నడు. చాను ఇగో నువ్వు ఫస్ట్ నువ్వు పోయినాక నేను తీసుకుంటా. నడు పోదాం. నడు. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పు దంచిక చెప్తానగా. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ దంచిక. హ్యాపీ ఫాదర్స్ డే అంకుల్. థ్యాంక్ యూ రక్షిక. హ్యాపీ ఫాదర్స్ డే బామా. బామా. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. నేనే చేసిన. నువ్వు వేసినావా ఫోటో? దంచిక చూడు. తీసిన. ఓపెన్ చేయి. ఈ పువ్వు చూడు ఎంత మంచిగా వేసింది. ఇగో నేను చేసిన. నువ్వు చేసినావా? థ్యాంక్ యూ. హ్యాపీ ఫాదర్స్. ఇక్కడ ఇవ్వండి అని చెప్పు. హ్యాపీ ఫాదర్స్ డే. ఇగో ఇప్పుడు చెప్తున్నా ఏమి అని నేను పైసలు గీసాను. ఏదో ఈ పేపర్ మీద రాసుకొచ్చి ఏదైతే ఫస్ట్ నాకు తెలిసింది. తెలుసు. నాకు నా వాళ్ళని తెలుసు తెలుసా. హ్యాపీ ఫాదర్స్ డే డియర్ మై డాడీ. ఏంది హ్యాపీ ఫాదర్స్ డే ఎన్నిసార్లు రాసావు జాను? హ్యాపీ ఫాదర్స్ డే. ఇగో మళ్ళా హ్యాపీ ఫాదర్స్ డే మై డియర్ డాడీ. వెనకాల ఏం లేదు చూస్తున్నా. థ్యాంక్ యూ జానవి. ఎంత కష్టపడి చేసిన రిష్క. అరే ఓకే, మీ అందరు గప్చుప్ పాటిస్తున్నా. అక్కడ పైసలు నేను గప్చుప్ ఏం వద్దు మాకు. అది 100 నేను పోయి తెచ్చుకొని గప్చుప్ తినిపోదు. 20 అవసరం 20 చాలు పో, ఎక్కువ తినవద్దు. ఇంట్లో చికెన్ ఉంది. ఇంట్లో చికెన్ తెచ్చిన ఈరోజు. నడు. ఓన్లీ మాకే డాడీ. మీకు తర్వాత ఈరోజు ఒక్క బిర్యానీ ప్యాకెట్ ఒక్కటే ప్లీజ్ ఫస్ట్ అయితే గప్చు తిరిగా పోరి. కేక్ కావాలి. కేక్ ఆడ ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ ఉంది. నడు. కేక్ ఏం అవసరం లేదు అన్న. నీ బర్త్డే అట్లా జాను. నీ బర్త్డే నేనే పార్టీ చేయాలి, మదర్స్ డేకి నేనే వేయాలి, ఫాదర్స్ డేకి నేనే వేయాలి, అన్నిటికీ నేనే వేయాలి. ఇంక ఈడేముంది కథ. మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసి. ఫ్రెండ్స్, మేమైతే మా డాడీ కోసం అయితే సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. ఏమైతావు? షాక్ షేక్ షికా అవుతావు. డాడీ షాక్ షేక్ షికా అవుతావట. షాక్ షేక్ షికా అవుతావు అన్న. షాక్ షేక్ షికా. చూడు ఇంతసేపు ఒర్రింది ఫోన్ దాపెట్టినామని. అను షాక్ షేక్ షికా అవుతావు. ఇవాళ ఇప్పేయాలి బిర్యానీ ప్యాకెట్. చెప్ప అంకుల్కి. పైసలు నేను తీసుకొని గప్సు తింటా పోరు. ఇవాళ అయితే రాత్రి ఇంత చూడు ఏముంది. ఫ్రెండ్స్ మేమైతే ఒక ప్లాన్ తీసుకున్నాం. డాడీ పైసలు డాడీ ఇచ్చే పైసలతో మేమైతే గప్చుప్ తినము. దాంతో సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. ఏడా అంటే చూడండి, బిల్డింగ్ పైన కదా ఇన్నే. ఇగో డోర్ పెట్టేసి పేపర్స్ కట్ చేసాం, కలర్ పేపర్స్. డాడీ వచ్చినప్పుడు హ్యాపీ ఫాదర్స్ డే
ఇందాక సర్ప్రైజ్ ఏమన్నా ఏం సర్ప్రైజ్ నాకు కూడా తెలియదు. చెప్పు. చెప్పాలా? ఏం లేదు, నేను వీళ్ళ మమ్మీ మమ్మీ వీళ్ళ మమ్మీ మేము నలుగురం కలిసి ఒక ప్లాన్ వేసినాం. ఏంటంటే సగం పైసలు వేసుకొని కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. తెస్తురా మరి కేక్? డాడీతో పోతున్నాం. చేస్తానా? నీ మొదలు ఎంతున్నాయి? 10 రూపీసా? కాదు మరి 20 కాదు 100. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము గప్చుప్ తింటున్నాం అని పోయి మా డాడీకి తెలియకుండా మేమైతే ఇంట్లో డెకరేషన్ చేస్తున్నాం. చాలా వచ్చేద్దామా? మళ్ళీ వచ్చేటప్పుడు కవర్ ఇట్లా పట్టుకొస్తారు. కాదు, మీ మమ్మీ అవి పప్పులు ఉప్పులు ఏమన్నా అని చెప్పిదే. కరెక్ట్. సో ఫ్రెండ్స్, మేమైతే షాప్కి పోతాం. షాప్కి పోయేసి ఫోన్స్ కొని పోతాం. ఆడ కూడా వీడియో రికార్డ్ చేస్తే చూడరు. ఓకేనా ఫ్రెండ్స్? మేమైతే ఇప్పుడు పేపర్తో అయితే హ్యాపీ బర్త్డే అని హ్యాపీ ఫాదర్స్ డే అని రాస్తాం. అసలు మా డాడీకి ఏం తెలియదు. మేమైతే సర్ప్రైజ్ ప్లాన్ చేసినాం. ఈ ఫాదర్స్ డేకి అయితే మేము మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసినాం. ఇప్పుడైతే చేస్తున్నాం. ఇగో ఇట్లా పెట్టి ఇట్లా కట్ చేస్తాం. ఇట్లా పెట్టి ఇట్లా కట్ చేస్తే హెచ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, నేనైతే షాప్కి అయితే A4 షీట్స్ అయితే తెచ్చిన. ఇగో ఈ సైజులో మేము కట్ చేసినాం. ఇప్పుడు కట్ చేసి ఇక్కడ హ్యాపీ ఫాదర్స్ డే అని గమ్తో రాసి దాని మీద చెంక వేసినాం. దంచిక ఇంకా అంజలి పోయి చెంక వెనుక వేయదు. వీళ్ళేమో ఇట్లా సైడ్కి అది పెడుతురు టేప్. ఫ్రెండ్స్, ఈ ప్లాన్ మొత్తం నాదే. ఏయ్, ఎవరు రాసిరు మీరు? ఇట్లా వేద్దామని నేనేగా చెప్పింది. గోడలకు పెడతావు దానికి ఇంకొక కొంచెం ఐడియా ఇచ్చినావు అంతే. ఆ ఐడియాలో ఇంకా మంచి ఐడియా ఇచ్చిన. ఇగో డైరీ మిల్క్ కూడా తెచ్చినాం. మిస్కాయ వాళ్ళ పెట్టరాపో ఫ్రిడ్జ్లో. ఇగో నీకోటి నాకోటి. ఎట్లా డాడీ తిన్నాడు, మనకే తినేది. ఇక్కడికి ఇగో పెట్టరాపో. మంచిగా నీట్గా అతకబెట్టు. జాన్ ఒకటేసారి మొత్తం కట్ చేయొచ్చుగా జాన్. ఎందుకు అట్లా అంటే చిన్నది అందుకే తీసే మరి. ఏం కాదు, అతుకొచ్చినది బాగా. జానే అయితే నువ్వు కొర్రిస్తావు ఫ్రెష్. ఇగో గిట్లనే. ఇప్పుడు నేను ఏదో కట్ చేస్తున్నా. ఇప్పటికి ఎన్ని కట్ చేసినా? 2. 2 3 3 కట్ చేస్తున్నాను. అన్నీ కట్ చేసినా. జానం అయితే ఒకటైతే చేసి చూపి. జాను చూపి, ఏం చేసినావు? ఏవే సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే కేక్ తీసుకోవడానికి వచ్చేసాం. ఫ్రెండ్స్గా హాయ్ కేక్ తీసుకున్నాం. వైట్ ఇదన్నా ఇది ఉంది. ఇది ఓకేనా? డాన్స్ ఇష్టమైంది ఇది. సరే అయిపోయిందా? చూపి. ఇంకా 5 ఒక్కటే ఉందిగా. ఇక తెచ్చిన కేకు. అప్పుడు మేము కడతాం. ఎడా ఆడతావు? అదా నేనే. హ్యాపీ ఫాదర్స్ డే. లాస్ట్ ఇయర్ కూడా కేక్ కోసినాం, గుర్తుందా? వీడియో వేసుకుంటా మీరా? ఫస్ట్ నాకే పెట్టిండు. ఈ కేక్ దంచుకైనా తీసుకోండి. కింద పడకుండా దర్శక చెప్పా హ్యాపీ ఫాదర్స్ డే అని. అక్కుల మళ్ళీ ఒకసారి హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ.
థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, మీరు కూడా మా డాడీకి అయితే హ్యాపీ ఫాదర్స్ డే చెప్పండి. మళ్ళీ ఒకసారి అందరు ఫాదర్స్కి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పురి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.